ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారెంటీల్లో మరో 2 అమలుకు కాంగ్రెస్ సర్కారు సిద్ధమైంది. అర్హులైన గృహ వినియోగదారులకు 200 యూనిట్ల దాకా ఉచితంగా విద్యుత్ను అందించే గృహజ్యోతి పథకాన్ని, అదేవిధంగా 500కే గ్యాస్ సిలిండర్నిచ్చే మహాలక్ష్మి పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సచివాలయం నుంచి ప్రారంభించనున్నారు. తొలుత ఈ కార్యక్రమాన్ని రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ప్రారంభించిన అనంతరం 1,00,000 మందితో బహిరంగ సభ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. సోమవారం రాత్రి నుంచి అక్కడ కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో పథకాల ప్రారంభోత్సవాన్ని సచివాలయానికి మార్చారు. సెక్రటేరియట్లో 2 పథకాలను ప్రారంభించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చేవెళ్ల వెళ్లి అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హాజరు కావాల్సిన్నప్పటికీ అనివార్య కారణాల వల్ల ఆమె పర్యటన రద్దయింది. అయితే ఆమె వర్చువల్ విధానంలో ఢిల్లీ నుంచి ప్రసంగించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విశిష్ట అతిథిగా హాజరు కానున్నారు. రైట్, చేవెళ్లలో జరిగే కాంగ్రెస్ మహాసభకు సంబంధించిన పూర్తి వివరాలు మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, మరి కాసేపట్లో చేవెళ్లలో భారీ బహిరంగ సభ జరగబోతుంది. ఈ కార్యక్రమానికి పిసిసి చీఫ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మిగతా మంత్రులందరూ హాజరు కాబోతున్నారు. ప్రధానంగా ఈ సభ ఉద్దేశించిందని చూసినట్లయితే మనకు గృహజ్యోతి ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఇచ్చేటువంటి కార్యక్రమంతో పాటుగా 500 రూపాయలకే మహాలక్ష్మి స్కీమ్ లో భాగంగా గ్యాస్ సిలిండర్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేవేళ్ల వేదిక ద్వారా ప్రారంభించాలని కూడా ప్రభుత్వం భావించింది. అయితే మహబూబ్నగర్ ఎమ్మెల్సీ సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో, కోడ్ అమల్లోకి రావడంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకొని సెక్రటేరియట్ లో లాంఛనంగా ప్రారంభించాలని నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగానే మరి కాసేపట్లో మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర అధికారులు, మంత్రులందరూ కూడా ఈ యొక్క 500 రూపాయల గ్యాస్ సాక్షి సిలిండర్, అదో పాటుగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సంబంధించినటువంటి పథకాన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. ఆ తర్వాత నేరుగా చేవెళ్లకు వెళ్లి బహిరంగ సభలో ప్రసంగించబోతున్నారు. సుమారు 1,00,000 మంది పైగా జన సమీకరణ చేయడానికి పూర్తి స్థాయిలో కూడా చేవెళ్లలో పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మహాలక్ష్మి స్కీమ్ ద్వారా, అదేవిధంగా 75 రోజులు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలపైన, ప్రజా ప్రాంతీయ ప్రభుత్వాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం అన్నిటిపైన కూడా ప్రజలకు వివరించబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అదేవిధంగా చేవెళ్లకు సంబంధించిన ఎంపీ క్యాండిడేట్ కూడా ఆ ప్రాంతం నుంచి వెళ్ళి కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ప్రధానంగా సంక్షేమం, అభివృద్ధి, ఈ 2 అంశాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తున్న సందర్భం ఉంది. రాష్ట్రంలో గత ప్రభుత్వాలు చేసిన నిర్వాహకం వల్ల ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. అయినప్పటికీ ఇచ్చిన హామీల ప్రకారం, అదేవిధంగా ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా పరిపాలనలో 6 గ్యారంటీ స్కీమ్స్ తీసుకురావడానికి అదే అమలు పరచడానికి ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్న విషయాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ప్రజలకు చెప్పబోతున్నారు. రైట్ సాదిక్, అందరూ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. గృహజ్యోతి, అదేవిధంగా 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ అన్న ఈ 2 అంశాల గురించి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా తిలకించే సందర్భాలు నెలకొన్నాయి. వీటికి సంబంధించి ఏదైనా నియమ నిబంధనలు వర్తించే అవకాశాలు ఉన్నాయా? కొన్ని సోషల్ మీడియాలో కొన్ని నిబంధనలు అప్లై అవుతాయంటూ కూడా కొన్ని కండిషన్స్ చెప్తున్నారు. దీనికి సంబంధించిన ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా? ప్రధానంగా మహాలక్ష్మి పథకంలో భాగంగా 500 రూపాయల గ్యాస్ సిలిండర్ విషయంలో పూర్తి నిబంధనలు ఒక జీవో రూపంలో జారీ చేయడం జరిగింది. అంటే వాటిని మార్గదర్శకాలు అంటారు. సబ్సిడీ గ్యాస్ సిలిండర్ కోసం 3 రకాల క్రైటీరియాను కూడా ప్రభుత్వం ఆ జీవోలో పొందుపరచడం జరిగింది. సబ్సిడీ సిలిండర్ కోసం దరఖాస్తు, అంటే ప్రజా పరిపాలనలో అప్లై చేసుకున్నటువంటి దరఖాస్తులు చేసుకోవాలని కూడా స్పష్టం చేసింది. అది కూడా డిసెంబర్ 23 నుంచి వెళ్ళి జనవరి 6 వరకు కూడా ప్రజా పరిపాలన సంబంధించిన దరఖాస్తులు చేసుకున్న వారికి, అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు అయి ఉండాలి, అదేవిధంగా 3 సంవత్సరాల వినియోగంలో ఉండాలి డొమెస్టిక్ సంబంధించిన గ్యాస్ సిలిండర్ ని కూడా నిబంధనలు పెట్టింది. ఇది పూర్తి స్థాయిలో కూడా ఇది ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి కార్యక్రమే. ఎందుకంటే ఇప్పటికే సబ్సిడీ సిలిండర్ ద్వారా 39,50,000 మంది ఈ యొక్క గ్యాస్ కనెక్షన్ కోసం అప్లై, అంటే వారందరూ కూడా 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతున్నారు. ఇక నెలవారీ సబ్సిడీ అమౌంట్ ను అది మార్కెటింగ్ సంబంధించి, అంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు ప్రభుత్వమే నేరుగా ఉండబోతుంది. ఇప్పటికే 80 కోట్ల రూపాయలకు సంబంధించిన వాటిని కూడా ఆయా కంపెనీలకు కూడా అడ్వాన్స్ గా ప్రభుత్వం ఇవ్వడంతో ఇక 500 రూపాయల గ్యాస్ సిలిండర్ సంబంధించిన విషయంలో
ఎక్కడ మెసేజాలు లేవు, ఎక్కడ సోషల్ మీడియాలో వచ్చినట్టు వార్తలు పూర్తిగా అర్ధరహితం. అదేవిధంగా అదే కస్టమర్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ₹1000 సంబంధించినటువంటి క్యాష్ తీసుకోవాలి. ఆ తర్వాత మిగతా మొత్తం కూడా వారి యొక్క అకౌంట్ లో 48 గంటల్లో పూర్తి స్థాయిలో జమ చేసేందుకు గాను ఆయిల్ కంపెనీలు అయితే పూర్తి స్థాయిలో అయితే దానికి సంబంధించినటువంటి సాంకేతికమైన అంశాన్ని మాత్రం పొందుపరిచింది. రైట్, థ్యాంక్ యూ సాదిక్.